జగన్ మాట తీరులో ఒక పక్కా లెక్క ఉండదు. ఊరికినే వేగ్గా నేను అంత సంపాదిస్తాను ఇంత సంపాదిస్తాను లేకపోతే ఎట్ట చేసేసాను అట్ట చేసేసానని చెప్పడు. మ్యాక్సిమం తను చెప్పేటటువంటి దాంట్లో నేను ఇట్లా చేస్తాను అంటే చేస్తాడు, లేకపోతే చెయ్యకపోతే దానికి సంబంధించినటువంటి అంశాన్ని వదిలేస్తుంటాడు. తాజాగా జగన్ ఏది మాట్లాడినా, ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా, ఏ ప్రెస్ నోట్ అయినా సరే విత్ ఫిగర్సే మాట్లాడుతుంటాడు. వేగ్గా 15 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు లాంటి మాటలు మాట్లాడు. బట్ ఇప్పుడు చెప్తున్నటువంటి లెక్క ఇది కూడా లెక్కలతో నిన్న గ్రోత్ రేట్ 8.5% పత్రికల్లో రాయడం, ఆ పైన కేశవ్ని అభినందించారు చంద్రబాబు అన్నటువంటిది. ఈ విచిత్రమైనటువంటి ఓ పక్కనేమో సంక్షేమ పథకాలకి డబ్బులు లేవు, అదేమంటే గ్రోత్ లేదు, అదే సందర్భంలో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, విధ్వంసం అయిపోయింది, ఇట్లాంటివి చెప్తూ రెండో పక్కనేమో గ్రోత్ అద్భుతంగా ఉంది అని చెప్పినటువంటి ఆ లెక్కల వెనకాల ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి అన్నటువంటి దాని మీద సుదీర్ఘమైనటువంటి ట్వీట్ చేసుకొచ్చారు లెక్కలతో జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు, మీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని, మీ అనుభవం సమర్థతతో వాటిని అధిగమించి రాష్ట్రం పురోగమిస్తుందని ప్రజలు నమ్మించడానికి ఎల్లో మీడియా సంస్థలతో కలిసి మీరు విశ్రాంతి లేకుండా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ఎలా పనిచేసిందని దానికి భిన్నమైన చిత్రాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించారు. నాడు కోవిడ్ మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ 2019-24లో రాష్ట్ర ప్రభుత్వ అప్పుల పెరుగుదలలో వార్షిక వృద్ధి రేటు 13.57% మాత్రమే. అదే 2014-19లో కోవిడ్ లాంటి ఇబ్బందులు ఏవి లేకున్నా సరే రాష్ట్ర అప్పుల వార్షిక వృద్ధి రేటు 22.63% ఉంది. వీటిని బట్టి చూస్తే 2019-24 మధ్య రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పనితీరు ప్రశంసించదగ్గదన్నది స్పష్టమవుతోంది. కోవిడ్ ప్రభావం వల్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ 2019-24 మధ్య ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల్లో దేశ వృద్ధి రేటును రాష్ట్ర వృద్ధి రేటు అధిగమించింది. 2025 మార్చిలో విడుదలైన రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వే నివేదిక MONPI నివేదికలే అందుకు నిదర్శనం. అయినప్పటికీ 19-24లో రాష్ట్రంలో తీవ్ర సంక్షోభం ఉందని మీరే చెప్తున్నారు. మరొక మీ పాలనలో మొదటి సంవత్సరంలో చాలా ఆందోళనకరమైన ధోరణి ఆవిష్కృతమైంది. కోవిడ్ లాంటి ప్రతికూల పరిస్థితులు లేనప్పటికీ 2024-25లో రాష్ట్ర సొంత పన్ను ఆదాయాలు, పన్నేతర ఆదాయాల పెరుగుదల చాలా తక్కువగా ఉంది. కేంద్ర పన్నుల్లో వాటా పెరగకపోతే, అప్పులు చేయకపోతే మీ ప్రభుత్వం ప్రాథమిక ఖర్చులను కూడా తీర్చలేకపోయేది. మీ అసమర్థ పాలన, అసంబద్ధ విధానాల వల్ల ఈ పరిస్థితి దాపురించింది. ఇంకా ప్రధానమైన విషయం ఏంటంటే మీ ప్రభుత్వం మొదటి సంవత్సరం మూలధన వ్యయం 42.78% తగ్గింది. రాష్ట్ర ఆర్థిక పనితీరును బలోపేతం చేయడానికి దిద్దుబాటు చర్యలు ప్రారంభించాల్సిన అవసరాన్ని పూర్తిగా విస్మరించి రాష్ట్ర ఆర్థిక పనితీరుపై తప్పుడు ప్రచారం చేయడానికి మీ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుండటం ఆందోళనకరం. రాష్ట్ర ఆర్థిక పనితీరును ఒక్కసారి పరిశీలిస్తే ఎంత ఇబ్బంది, దోపిడీ జరుగుతుందో తెలుస్తుంది. అయినప్పటికీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతుందని మీరు అబద్ధం చెప్తున్నారు. MONPI విడుదల చేసిన డేటా ప్రకారం రాష్ట్రం మేరకు పనితీరు కనబరుస్తున్నట్టు ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం వెల్లడిస్తోంది. నిజానికి MONPI విడుదల చేసే డేటాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక గణాంకాల డైరెక్టరేట్ డేటానే మూలం. దీన్ని బట్టి చూస్తే ఇది రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన డేటా మినహా మరొకటి కాదు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గణాంకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు వేసిన ముందస్తు అంచనాలు మాత్రమే. వాటి MONPI వంటి ఏ స్వతంత్ర సంస్థ ధృవీకరించలేదు. 2024-25లో కేంద్ర పన్నుల ఆదాయాలు ఫిబ్రవరి 25 వరకు 10.87% వృద్ధిని నమోదు చేశాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. 24-25లో దేశీయ స్థూలోత్పత్తి వృద్ధి రేటు 6.48% అంచనా వేసింది. ఇది సమర్థనీయమే. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సొంత పన్ను ఆదాయాలు 2024-25లో ఫిబ్రవరి వరకు 2.16% మాత్రమే పెరిగితే GSDP వృద్ధి రేటు మాత్రం 8.21% ఉంటుందని మీ ప్రభుత్వం అంచనా వేసింది. మరి ఇది సమర్థనీయమైందేనా? పన్ను ఆదాయాల వృద్ధి రేటు ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దాదాపు సమానంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో పన్నేతర ఆదాయం 33.35% తగ్గింది. మూలధన వ్యయం 42.78% తగ్గింది. గత సంవత్సరం మీ ప్రభుత్వ ఆర్థిక పనితీరు పేలవంగా ఉండటం ఆదాయాల తీరును బట్టి స్పష్టంగా కనిపిస్తున్నదని, ఈ సంవత్సరం ఇంత బలమైన ఆర్థిక పనితీరు గురించి మీ ప్రభుత్వ అంచనాను మీరు ఎలా సమర్థిస్తారు? ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో పన్ను ఆదాయంలో పెరుగుదల ముందస్తు GDP వృద్ధి అంచనా కంటే ఎక్కువగా ఉంది. ఇది సముచితం, ఎందుకంటే ప్రస్తుత ధరల వద్ద వినియోగం, పెట్టుబడి వ్యయంపై పన్నులు విధిస్తారు కాబట్టి. ఇది వాస్తవ GDP వృద్ధి ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేస్తుంది అంటూ ఓవరాల్గా ఎలాగ మీరు ఈ విధంగా చెప్పుకొస్తారు అబద్ధాలు అన్నటువంటి కోణాన్ని. ఈవెన్ ఇండియా కూడా 10.87% GSDP GVA ప్రకారం CAGR ఉంటే గ్రోత్ రేట్ 6.48% ఎక్స్పెక్ట్ చేసింది. అదే ఆంధ్ర వచ్చేది 2.18% CAGR ఉంటే 8.21% ఎట్లా గ్రోత్ అంచనా వేస్తుందని క్వశ్చన్ చేసుకొచ్చారు.